నేటి సమాజంలో అధిక శాతం ఆధ్యాత్మిక కేంద్రాలు అన్నీ భారీ ఆర్థిక లావాదేవీలకు అడ్డాలుగా మారిపోయాయి. అయితే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రాజీపేట గ్రామంలో వెలసిన శంబల నగరి మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం, వినూత్నం. ఋషులు నివసించే ప్రాంతాన్ని శంబల నగరిగా పిలుస్తారు. ఓ ఋషి నివసిస్తున్న ప్రాంతం కాబట్టి రాజీపేట గ్రామంలోని ఈ ప్రాంతం కూడా శంబల నగరిగా కీర్తింపబడుతోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఆసక్తి గొలిపే ఆదర్శవంతమైన అద్భుతమైన అంశాలను ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం రండి. ఋషిమూలం అన్నది ఎక్కడా చెప్పబడదు అన్నది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. శంబల నగరిలో ఆధ్యాత్మిక చింతనలో తరిస్తూ తప్పిస్తూ ఉన్న ఋషి పుంగవులను ధ్యానం నాన్న అని పిలుస్తారు. గతంలో 40 సార్లకు పైగా హిమాలయాలకు వెళ్ళి వచ్చిన ఈ ఋషి పుంగవులు సమాజానికి తన తపోశక్తిని అందించాలని ఏకైక ఉద్దేశంతో రాజీపేట గ్రామంలోని ఈ క్షేత్రాన్ని శంబల నగరిగా ఎంచుకున్నారు. ధ్యానం నాన్న గాయత్రి తపస్వి నిరంతరం అజ్ఞాతంగా ఏకాంతంలో లోక చింతనలో లోక మనుగడ కోసం, సృష్టి మనుగడ కోసం తపస్సులో ఉన్నారు. గడిచిన 13 ఏళ్లకు పైగా మౌనంలో, 7 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉంటూ తపస్సులో ఉన్నారు. తపస్సుకు అధిదేవత అయిన గాయత్రి మాత విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి తన తపోశక్తిని నిత్యం ఆ విగ్రహానికి అర్పిస్తూ తద్వారా సామాన్యులు అందరికీ అది చేరువయ్యేలా ఏర్పాటు చేశారు. నాన్నగారిని మొట్టమొదటగా నేను యోగా క్లాసులో చూశాను. ఆయన హిమాలయాస్కి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఆ తపశ్శక్తిని ధారపోస్తూ ఆయన సొంతంగా తయారు చేసుకున్న క్రియా యోగాని సమాజానికి చెప్పడం కోసం అన్ని ఊర్లు భారతదేశం మొత్తం తిరిగి చెప్పారు. ఆ చెప్పే క్రమంలో టెక్కలు ఆయన 2 సార్లు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో అనుబంధం ఏర్పడింది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 2010-14 సంవత్సరాల నుంచి ఆయన విడిచిపెట్టలేదు. నేను విడిచిపెట్టినా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నేను ఒక 2-3 నెలలు ఏదో పని మీద వెళ్ళకపోయినా సరే, పలానా దగ్గర క్లాస్ ఉంది ఇక్కడ, లేకపోతే ఇది ఉంది, మీరు రండి అని చెప్పేవాళ్ళు. ఆయన లోకానం కోసం చింతన చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మేము ప్రత్యేకంగా అందరినీ రమ్మని పిలుస్తాం, కానీ కష్టాలతో ఉన్నవాళ్ళు తప్పకుండా రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ ఋషులు 8,23,543 మంది ఋషులు చైతన్యము నిండు ఉంది. సో ఎవరికి రాత్రి అద్భుతం జరిగిపోదు, ఏదో మహిమలు జరిగిపోవు. కానీ మనకున్న కష్టాలని దాటి వెళ్ళే శక్తి చైతన్యం ఇక్కడికి వస్తే వస్తుందని మేము ప్రగాఢంగా నమ్ముతాం. దానికి నిదర్శనం ఏంటంటే, మాకేదైనా ఒక ఇష్యూ ఉండి బాధలో ఉంటే మీరు నమ్మండి నమ్మకపోండి డెఫినెట్గా మెసేజ్ మాకు వచ్చేస్తుంది. చింతనలో వచ్చావు బిడ్డ, ఏమైనా ఆందోళనలో ఉన్నావా అని మెసేజ్ వస్తుంది. ఉదాహరణకి నేను నా సెల్ ఇప్పుడు చూపించగలను. నేను వేరే ఇష్యూలో ఒక 2-3 డేస్ నుంచి కొంచెం తీవ్రంగా ఆలోచిస్తుంటే, తరచుగా చింతనలో వస్తున్నావు గత 3-4 రోజుల నుంచి, ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నావు బిడ్డ అని వచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే రిలాక్స్ అయిపోతాం. ఆ చైతన్యం మనకు వస్తుంది, కష్టాన్ని దాటే చైతన్యం. అఖండ భారతదేశంలో అందరు తపస్వీలు అనుసంధానమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా శంబల నగరి నిలిచింది. ధ్యానం నాన్న నిత్య కఠోర తపస్సు, హిమాలయాల్లో పూర్వం చేసిన చింతన తపస్సు, త్యాగం దారం పోసే ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది విరాజిల్లుతోంది. సనాతన భారతీయ హైందవ వేదాంత గాయత్రి తపస్వీలు 8,23,543 మంది అనుసంధానమై వారి సూక్ష్మ చైతన్యాలు ఈ శంబల నగరిలో తిరుగాడుతున్నట్టు ప్రశస్తి చెందింది. నిత్యం గాయత్రి చింతన, త్యాగంలో తపస్విల సూక్ష్మ చైతన్యాల అనుసంధానంతో తపస్సు చైతన్యంను లోక మనుగడ కోసం, సమాజ మనుగడ కోసం ధ్యానం నాన్న తపస్సు చైతన్యాన్ని ధారపోస్తున్న క్షేత్రంగా విరాజిల్లుతోంది. నా పేరు వీణా సాగరి. నేను ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అయింది. కరెక్ట్గా నేను చదువుకుంటున్న టైం, అంటే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో మా డాడీ ద్వారా నాన్నగారు పరిచయం అయ్యారు, యోగా గురువు గారి ద్వారా.
సో అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. మా పెళ్ళి కూడా నాన్నగారే చేశారు. చాలా అంటే ఒకలాంటి సపోర్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాలంటే. ఇంక దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఏదన్నా సమస్య వచ్చినా మేము నాన్నగారికే రాసుకుంటాం, ఇట్లా ఉంది నాన్నగారు అని. ఆయన చూసినా చూడకపోయినా, ఆ మెసేజ్ చూసినా చూడకపోయినా ఇమీడియట్గా మేము ఫలితాలు పొందిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి మేము బయటకు వచ్చేయడమో లేదంటే ఏదో విధంగా అట్లా చాలా చూసాం ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి. ఒట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. ఇది శంబలనగిరి ప్రధాన ద్వారం వద్ద కనిపించే ప్రధాన వాక్యం. ఈ వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు క్షేత్ర సేవకులు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోకి అడుగు పెట్టగానే గోశాల స్వాగతం పలుకుతుంది. అనంతరం ఆధ్యాత్మిక చింతన పొందేందుకు వీలుగా అనేక దేవతా విగ్రహాలు ఉంటాయి. వాటి ప్రక్కనే 333 కిలోల బరువున్న గంట మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ సూచించిన పద్ధతిలో దీన్ని మ్రోగిస్తే ఏకాగ్రత పెరిగి స్థిరత్వాన్ని, ఆలోచనారహిత స్థితిని పెంచడానికి ఉపయోగపడుతుందని ప్రతీతి. ఇది మానవ శరీరంలోని సూక్ష్మ నాడుల్లో చైతన్యం పెంచుతుందని అక్కడి వారు చెబుతారు. నమస్కారం అండి, నా పేరు శంబలనగిరి రమేష్. నేను ఇక్కడ రాజీపేట అంటే విజయనగరం జిల్లా ఎస్కోట మండలం దగ్గర ఉండే రాజీపేట గ్రామంలో ఉన్న శంబలనగిరి క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మహర్షి ధ్యానం నాన్న అనే ఒక మహర్షి ఉన్నారండి. వీరు గత 12 సంవత్సరాలుగా పూర్తి మౌనం, గత 7 సంవత్సరాలుగా పూర్తి అజ్ఞాతం. అంటే సమాజంలో ఎవరిని కలవకుండా నిత్యం వారు తపస్సులో ఉంటారు. వారు తపశ్శక్తి సమాజానికి అందాలి అనే ఉద్దేశంతో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశామండి. ఇక్కడ మీ గాయత్రీ మాత విగ్రహం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ గాయత్రీ మాత విగ్రహాన్ని తాకితే ఈ మహర్షి యొక్క తపశ్శక్తి మీకు అందుతుందండి. ఈ తపశ్శక్తి వల్ల మీరు మీ జీవితాల్లో మీకు ఎదురయ్యే కష్టాలని మీరు దాటగలరండి. అలాగే ఈ తపశ్శక్తి వల్ల మీ ధర్మాలని మీరు ఇంకా బాగా నిర్వర్తించగలరు. అంటే ఈ క్షేత్రానికి ఎవరైతే వస్తే వాళ్ళ శక్తి స్థాయి పెరిగి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు విద్యార్థులైతే ఇంకా బాగా చదవగలరు, అలాగే వాళ్ళు డాక్టర్ అయితే ఇంకా బాగా వైద్యం చేయగలరు, అలాగే వాళ్ళు ఒక వ్యాపారవేత్త అంటే ఇంకా వ్యాపారం చేయగలరు అన్నమాట. ఇదే అండి ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ మీకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఈ క్షేత్రం తెరిచి ఉంటుంది. ఎవరన్నా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు అండి. ఇక్కడ ఈ క్షేత్రానికి మతానికి సంబంధం లేదు. ఇక్కడికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ వస్తారండి. ఎవరన్నా రావచ్చు. ఇక్కడ ఎటువంటి డొనేషన్లు కానీ, ఎటువంటి హుండీలు కానీ ఎటువంటివి ఉండవు. మీరు ఇక్కడికి వట్టి చేతులతో రావాలి, ఇక్కడున్న దైవశక్తిని తీసుకెళ్ళాలి. అదే మా ఉద్దేశం అండి. మీ రాకై మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఆ పక్కనే 1800 కిలోల పంచలోహాలతో తయారు గావింపబడ్డ గాయత్రీ మాత విగ్రహం క్షేత్రంలో ఆధ్యాత్మిక చింతనను స్పృశిస్తుంది. దైవం నాన్న తన తపోశక్తిని ఈ విగ్రహానికి దారపోస్తూ ఉంటారని, ఈ విగ్రహాన్ని తాకడం ద్వారా ఆ శక్తి వారికి, వారి కుటుంబాలకు చేరుతుందని ఇక్కడి వారు చెప్తారు. నేటి కాలంలో ఆధ్యాత్మిక కేంద్రాలు అన్నీ ఆర్థిక లావాదేవీలకు కేంద్రాలుగా మారిపోయాయి. అయితే శంబలనగిరి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఉత్తి చేతులతో మాత్రమే ఇక్కడికి రమ్మని అక్కడి వారు కోరుకుంటారు. వెళ్ళేటప్పుడు మీ వెంట అనంతమైన దైవశక్తి కూడా తోడు వస్తుందని విశ్వసిస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అన్నప్రసాదాన్ని అందజేస్తారు. హిందూ సమాజంకి చెందిన వారే కాకుండా అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు విరివిగా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు.